ఫస్ట్‌లో ఏదైనా కొత్త విషయం ప్రారంభించినప్పుడు చాలా భయపడుతూ ఉంటాం గదా! ఎంత భయమంటే, అయ్య బాబోయ్! ఇంక ప్రపంచం ఏదో మన మీద పడిపోతుంది అన్నంత భయం వేసేస్తూ ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే అదెందుకు చెప్తున్నానో, ఇప్పుడు ముందుగా గుత్తొంకాయ కూర ఎలా వండాలో చూపిస్తున్నాను. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని, ఉప్పు వేసిన నీటిలో 4 ముక్కల కింద కట్ చేసేసుకొని, అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, అందులోని 2 ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, కొద్దిగా చింతపండు, గరం మషాలా, వేరుశనగ గుళ్ళు, అందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్క, ఉప్పు, కారం, పసుపు వీటన్నిటిని వేసేసి లాస్ట్‌లోనే ఇందులోనే కొత్తిమీరని గూడా వేసేస్తున్నాను. మా ఇంట్లో కొత్తిమీర కనిపిస్తే ఎవరు తినరండి. అందుకని చెప్పేసి కొన్ని వంటల్లో మాత్రం కొత్తిమీర సాధ్యమైనంత వరకు మిక్సీ పట్టేస్తూ ఉంటాను. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని, స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం గదా! వంకాయల్ని చూసారా? ఇలా ఉన్నాయి. ఉప్పులో వేయడం వల్ల త్వరగా నల్లబడకుండా ఉంటాయి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మషాలాని ఆ వంకాయి మధ్యలో స్టఫ్ చేయాలి. ఇలా చేసేసి అలా నూనెలో అయితే వేసేస్తున్నాను. మొత్తం ఇదే విధంగా అన్ని వంకాయలని కూడా చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇందాక చెప్తున్నాను కదా! ఏదైనా కొత్త విషయం స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టపడిపోవాలని. ఎందుకంటున్నానా? ఇప్పుడు ఈ గుత్తొంకాయ కూరని చాలా చాలా సింపుల్‌గా చేసేస్తున్నాను నేను. కానీ ఒకప్పుడు గుత్తొంకాయ కూరంటే, అమ్మ బాబోయ్! ఎంత కష్టపడాలా అని అనుకునేదాన్ని. ఏదైనా 1, 2 సార్లు చేస్తే ఆటోమేటిక్‌గా అలవాటైపోతుంది. కానీ ఆ 1, 2 సార్లు ప్రయత్నించడమే కష్టం. అది జీవితంలో అయినా, వంటలో అయినా సరే. చూడండి ఇప్పుడు నేను చిటికలో చేసేసాను గుత్తొంకాయ కూర అయితేని. మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం అన్నాను కదా! 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా? వంకాయలైతే చక్కగా మగ్గిపోయినియి. ఒకసారి మిక్స్ చేసుకొని, ఇందులోనే వాటర్ అయితే వేసేసుకుందాం. జస్ట్ మన వంకాయలు ములిగేదాకా వాటర్ పోయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని, మీకు ఉప్పు, కారం, మషాలా అవి సరిపోయినాయా లేవా టేస్ట్ చేయండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి, మరొక్క 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చా. 5 నిమిషాల తర్వాత చూస్తే గనక గుమగుమలాడే గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో రుచికరంగా వండే కూరల్లో ఈ గుత్తొంకాయ ఒకటండి. ఎప్పుడు చేసేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొద్దిగా స్పెషల్ చేస్తూ ఉంటానయితే. మరి మీరు?